హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉండరు? బాగుండ్రా? ఏందబ్బా ఫ్రాక్ చూపిస్తుంది. అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది కదండీ! సూపర్‌గా ఉంది కదా! మీకు నచ్చిందని నాకు కూడా తెలుసులెండి. నాకైతే పిచ్చగా నచ్చేసిందనమాట. ఇది ఎందుకు కుట్టినా ఏందనేదైతే ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇదైతే శారీ అనమాట. ఈ శారీ మీకు చూపిచ్చా ఆల్రెడీ. మీషో నుంచి తీసుకోంగానే చూపిచ్చా అనమాట. మీరు చూసే ఉంటారనమాట. ఇదైతే నాకు నచ్చిందనమాట. శారీ అయితే ఏసుకుందామన్నట్టుగా అయితే ఉంచా అనమాట. జాకెట్ కుట్టుకోలేదు కాబట్టి ఆపా అనమాట. ఇంక మా అమ్మ అయితే అస్సలు ఒప్పుకోవట్లేదనమాట. నాకు మాట ఇచ్చినావు నా కోసమే కుడతా అని చెప్పిన నువ్వు అప్పుడు, ఇప్పుడేమో నువ్వు కుట్టుకుంటా అంటున్నావు. లేదు నాకు ఫ్రాకే కావాలన్నదనమాట. ఇంకా పిల్లలు అడిగినాక మనం ఊరుకుంటున్నామా ఏదో అలా అయితే ట్రైల్ అయితే వేసినా అనమాట. చాలా బాగుంది కదండి. అలా ఒంటి మీద పెట్టుకుంటే సూపర్ ఉందనమాట. నాకు కూడా పిచ్చగా నచ్చిందనమాట. కానీ మా అమ్మాయికి అయితే ఫ్రాక్ కుడుతున్నాను అనమాట. ఇది ఎలా కుడతా ఏందనేది అయితే ఒకసారి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేయండి. చీర మొత్తం అయితే ఒకసారి లుక్ వేయండి. ఇంకోసారి అయితే ఇదైతే బ్లౌజ్ అనమాట. పింక్ వైట్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదండి. రావటమే తక్కువ అనమాట ఈ రెండు కలర్లు. కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. మా ఇంటి కలరు ఆ చీర కలరు రెండు కలిసిపోయినాయండి. మొత్తాన్ని చించుదామని ట్రై చేసే కాబట్టి నాకు అంత సీన్ లేదని అర్థమైపోయింది అనమాట. కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా కత్తెరతో అయితే ఇంకా ఎలా కుడతా ఏంది అసలు ఏ కొలతలతో అనుకుంటారా? బండ గుర్తులతో అండి. పక్క కొలతలతో అనమాట. నాకు ఎట్టా రాదు కదా, నాకు అంత సీన్ లేదులేండి టేబు కొలతలతో. అందుకోసమే అనమాట పక్క కొలతలతో అయితే కటింగ్ అయితే చేసుకుందాం. వచ్చేసేయండి. ఇంకెక్కడ వచ్చేసి అయితే లంగా పొడుగు ఉంటుంది కదా, అంటే ఫ్రాక్ పొడుగు ఉంటుంది కదా, అదైతే కింది వైపు అయితే అలా కొలుచుకుంటాను అనమాట నేను. ఎందుకంటే అలా కొలుచుకుంటే మనం ఇంకా కటింగ్ చేసుకోవటమే అనమాట. ఇంకా టేపు కొలతలు ఇవి అయితే లేటు పట్టిద్ది అనమాట. ఈ కటింగ్ అయితే తొందరగా అయిపోద్ది అనమాట. వచ్చలేండి టేపు కొలతలు కూడా, కాబట్టి నేను ఎప్పుడు చేయలేదు. అందుకోసమే నేను బండ గుర్తులతోనే ఎప్పుడు కటింగ్ చేస్తాను అనమాట. ఇంకా 4 మడతలు వేసుకొని లెంత్ అయితే చూసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే వచ్చేసి అయితే ఇంకా అక్కడికైతే టిక్కు పెట్టుకోవచ్చండి. నేనైతే పెట్టుకోవట్లేదు అనమాట. డైరెక్ట్ కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. నాకైతే తెలుసు కాబట్టి మీరైతే టిక్కు పెట్టుకొని కటింగ్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళకైతే పనికొచ్చిద్దిగా అన్నట్టుగా అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా లైనింగ్ అయితే దాంట్లో కలిసేది లేదండి. ఇంక అందుకోసం ఈ క్లాత్ కూడా మందంగా ఉంది కాబట్టి పాతది ఉంటే ఫ్రాక్ చించేసిన అనమాట. దాంట్లో వేసి కుట్టేస్తాను అనమాట. పై పార్ట్కి అయితే ఉంది లైనింగ్ 1 మీటర్ ఇంట్లో జాకెట్ ముక్కలు అయితే. ఇంక ఇదైతే కుడుతున్నాను అనమాట. మీటర్ అయితే సరిపోద్ది అనమాట. బాడీ పార్ట్కి అయితే చేతులకి బాడీ పార్ట్కి అయితే ఇంక మొత్తానికైతే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. 4 మడతలకి వేసేసిన అనమాట. బాడీ కొలత అవతల ఫ్రాక్ ఎలా అది ఉందో అది ప్రకారంగా అయితే కుట్టేస్తున్నాను అనమాట. ఎక్కడికక్కడికైతే సైజులు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇంక మొత్తం ఎక్కడ కుట్టుకి అక్కడికి కొంచెం యువతలకు పెట్టుకుంటాను అనమాట. టిక్కులు పింకుది కాబట్టి పింకులో ఏం కానట్లేదండి. ఈ చాప్లీస్ కూడా పింక్ అయ్యిందనమాట. అందుకోసమే అనమాట నేనైతే మొత్తం ఇంకా బండ గుర్తులతో అయితే గీసుకున్నాను అనమాట. ఇంకా మెడలు అయితే చూసుకుంటున్నాను అనమాట. ఇంక మెడల కాడికి వచ్చేసరికి పెద్ద ప్రాసెస్ అనమాట. ఏ మెడ పెట్టాలబ్బా అని అయితే ఆలోచిస్తాను అనమాట. కటింగ్ చేసుకుంటూ అయితే మొత్తానికైతే రౌండ్ నెక్ అయితే గీసేసి పక్కన అయితే పెట్టినా అనమాట. మొత్తానికైతే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంక యువతలు రౌండ్ నెక్ పెట్టా కదండి. ఇంకెక్కడైతే ఇంకేం మెడ పెట్టాలా అన్నట్టుగా అయితే ఆలోచించుకుంటే అయితే ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే తీసేసిన అనమాట. ఫ్రంట్ పార్ట్ ఒక విధంగా బ్యాక్ పార్ట్ ఒక విధంగా పెట్టాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ అయితే స్టార్ నెక్ పెడదామని ఫిక్స్ అయ్యా అనమాట మొత్తానికి. అందుకోసమే ఫ్రంట్ అయితే స్టార్ నెక్ అయితే పెడుతున్నాను అనమాట. వెనక వైపు అయితే రౌండ్ నెక్ అయితే పెడదామని ఫిక్స్ అయినా అనమాట. మొత్తానికైతే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మరీ లోతుగా అయితే తీసుకోవట్లేదు అనమాట. స్టార్ మెడ ఏదో ఉందంటే ఉంది అన్నట్టుగా అయితే, ఎందుకంటే చిన్నపిల్ల కదా మెడలు ఎక్కువగా పడతాయి కాబట్టి అలా అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇదైతే రౌండ్ నెక్ అయితే పెట్టుకున్నాను అనమాట. వెనక మెడ ఎంత పెద్ద పెట్టుకున్నా పర్వాలేదు, కాబట్టి మోయినింగ్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంక ఈ క్లాత్ అయితే ఇంకా బాడీ పార్ట్కి అయితే తీసుకోవాలన్నమాట. లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదైతే ఇంక తీసుకోవాలన్నమాట. ఇదైతే ఇటువైపు వచ్చేసి అయితే అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కట్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా అయితే రెండు ఒకవైపు వేసిన అనమాట. ఇంక అటువైపు అయితే చేతులు అయితే తీసేసిన అనమాట. ఇంకా కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. బాడీ పార్ట్ దియ్యంగా చాలా మిగిలింది అనమాట. క్లాత్ అయితే చీర కదండి, 2 ఫ్రాకులు అవుతాయి అనమాట. తల్లి పిల్లకైతే అక్క చెల్లెలకైతే ఏదైనా 2 ఫ్రాకులు అయితే అవుతాయి అనమాట. జాకెట్తో సహా అయితే మనం కుట్టుకోవాలనుకుంటే జాకెట్తో సహా 2 ఫ్రాకులు అయితే కుట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. నేను ఎలా ఫ్రాకులు వేసుకోను కదా, ఇంక అందుకోసం మా అమ్మాయికి ఒక్కదానికే కుడుతున్నాను అనమాట. ఇంకా క్లాత్ అయితే చాలా మిగిలింది, తర్వాత అయితే చూపిస్తాను అనమాట. అది ఎలా కుట్టాలి ఏందైతే తర్వాత ఆలోచిద్దాంలే, ముందైతే ఇదైతే కుడదాంలే అన్నట్టుగా అయితే కుడుతున్నాను అనమాట. చేతులు అయితే తీసేసిన అనమాట. బాహుబలి చేతులైతే పెడదాం అనుకున్నా, బాహుబలి ఏదోలేండి మాటలు తడబడతాయి మాత్రం సర్దుకోండి. ఇంకెక్కడ వచ్చేసి అయితే బాహుబలి చేతులు అయితే పెడతా అంటే వద్దు నా మామూలు చేతులే కావాలన్నదనమాట. ఏదో ఒకటి కటింగ్ అయితే చేసిన అనమాట. మొత్తానికైతే కటింగ్ అయితే అయిపోయింది. మిషన్ అయితే ఎక్కేసిన ఒకసారి చూసేయండి ఇంక ఎలా కుడతా అయ్యింది అయితే. ఇంకా చేతులు అయితే ఇంకొల్టా తిప్పుకోవాలి కదండి, కుట్టేసి ఇంకొల్టా అయితే తిప్పుకుంటున్నాను అనమాట. ఒక కుట్టు అయితే వేస్తాను అనమాట. ఫస్ట్ చేతులే అనమాట మనం జాయింట్ చేసేది. ఉల్టా తిప్పి కుట్టు వేస్తారనమాట నీట్గా. నేనైతే ఇంక ఇప్పుడు తెలుసుకోవట్లేదు అనమాట, ఎందుకంటే లేసేద్దాం అనుకున్నాను అనమాట. బాగుంటే వేస్తా లేకపోతే లేదులేండి. మొత్తానికైతే జాయింట్ అయితే పై పార్ట్ అయితే జాయింట్ చేసుకున్నాను అనమాట. కింద వైపు ఇంకా కుట్టేయలేదు నేను, ఉల్టా తిప్పి వేసిన అంతే అనమాట. మొత్తానికైతే కటింగ్
కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంక బాడీ పార్ట్ కూడా తిప్పుకోవాలి కదా, మెడలు జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట. ఒక్కరు తేడా వచ్చినా కూడా ఇక్కడైతే వంకపోయిందండి స్టార్ మెడ. మొత్తానికి అయితే మళ్ళీ కుట్టిప్పదేసేసి మళ్ళీ వేసిన అనమాట. అట్లాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయిలేండి, మీరు కూడా సర్దుకొని పోండి చుట్టూ. ఇంకా మొత్తానికైతే మెడలు జాగ్రత్తగా తిప్పుతున్నాను అనమాట, ఎందుకంటే లేట్ అయినా కూడా లేటెస్ట్గా అందంగా ఉండాలని. ఇంకా చేతులు అయితే జాయింట్ చేసుకుంటున్నాను అనమాట. మెడకైతే కొంచెం లేసేయమ్మా, నాకైతే బోసుగా ఉందన్నట్టు కనబడుతుంది అన్నదనమాట. దగ్గరుండి కుట్టించుకుంటుందండి మా అమ్మాయి అయితే. నిద్ర కూడా వచ్చిందనమాట కుట్టే లోపల మా అమ్మాయికి. గబగబా అయితే కుట్టేసిన అరగంటలో ఫ్రాక్ అయితే. మొత్తానికైతే లేచైతే వేసిన. ఇక్కడైతే చేతులకి ఏమంది ఆ కలర్ ఏం బాగుంటుంది అబ్బా అని మళ్ళీ తీసి అవతల నూకినా అనమాట. మొత్తానికైతే చేతులు అయితే జాయింట్ అయితే వేస్తున్నాను అనమాట. ఒకవైపు అనమాట వేసేది జాయింట్. ఒకవైపు వేయంగానే జాయింట్ తర్వాత అయితే కుచ్చు పెట్టుకోవాలి కదా, అందుకోసమే అనమాట. కుచ్చు పెట్టుకోవడానికైతే క్లాత్ తీసుకున్నాం కదా మనం. ఇంకా కుర్చీ మన ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చండి. మొత్తానికైతే ఇంకా కుర్చీ పెట్టుకోవడానికి నేను ఒక బండ గుర్తుగా ఒక కుట్టు వేసుకుంటాను అనమాట. ఎందుకంటే కొంచెం అటు ఇటైనా దానికి సమానంగా కుట్టు వేసుకుంటూ వస్తే నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా కుర్చీ అయితే పెడుతున్నాను అనమాట. ఫ్రంట్ వైపు కొంచెం మొయినంగా, అటు లావుగా కాకుండా అటు సన్నగా కాకుండా మొయినంగా పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట కుర్చీ అయితే. ఇంకా బ్యాక్ వైపు అయితే పెద్ద పెద్ద కుర్చీలు పెడతాను అనమాట, బ్యాక్ కాబట్టి. ఇంకా మొత్తానికైతే మనం తీసుకున్న క్లాత్ని బట్టే పెట్టుకోవాలి కుర్చీ అయితే. ఎట్లా టిక్కులు పెట్టుకుంటాం అనమాట, ఇక్కడికి ఒక పార్ట్కి ఒక విధంగా రావాలి అన్నట్టుగా. మొత్తానికైతే లైనింగ్ వేయటం జాయింట్ పెట్టడం మర్చిపోయాను అనమాట. లైనింగ్ కూడా జాయింట్ వేసిన, కుట్టేసిన బార్ కుట్టు తొందరగా అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు కాబట్టి మా పెయింటింగ్లో కలిసిపోయింది కాబట్టి మీకు సరిగ్గా అవపడట్లేదండి లుక్. కానీ నాకైతే భలే నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. చిన్న లైక్ అయితే చేయండి. లైక్ చేయటం మర్చిపోతారు, వీడియో పూర్తిగా చూడటం మర్చిపోతున్నారు. మీరైతే ఇంత కష్టపడి తీస్తున్నా కదండి. చూడండి ఎంత బాగుందో, మా అమ్మాయి వేసుకుంటే ఎంత బాగుంటుందో. కానీ నిద్రపోయింది కాబట్టి ఎలా అండి, మొత్తానికి బండల మీద వేసి అయితే చూపిస్తున్నా అనమాట. ఎంత చూడండి నీట్గా స్టార్ నెక్ సూపర్ వచ్చింది కదా. అసలు ఎంత బాగుందండి చూస్తుంటేనే. ఎంత పెట్టుకున్నా కూడా మనం కుట్టిందే వేరనమాట. మొత్తానికి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఉంటే వేసి చూపించాను అనమాట. చాలా బాగుంది కదా, సూపర్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయాల్సిందే అండి. ఎలా ఉందో చూసేయండి. ఇంకా ఒక ఫ్రాక్ ఇద్ది అనమాట. మొత్తానికైతే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురుతో అయితే వేయించాను అనమాట. వేసుకుందనమాట. చాలా బాగుంది అత్తయ్య అన్నదనమాట. నేను వేసుకొని వస్తా అన్నదనమాట. బాగుంటుంది రా వేసుకోరా అంటే చాలా బాగుంది అత్త అని తిరుగుతుందనమాట. మొత్తానికి ఓకేనా.